రోజు డబ్బులు పోతున్నాయి. రోజు ఇదే పని మావా. కొత్తగా మొదలెట్టాను. కొంచెం ఎంకరేజ్. ఇప్పుడు ఏ కార్డు ఏమంటారు? పెట్టి ఇది దీని అది నా కొడుకు మీ వల్ల చెడిపోతున్నాడు. అవును నిజమే. ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా ఆడి కొడుకు ఫ్రెండ్స్ వల్లే చెడిపోతున్నాడు అనుకుంటారు. బావా ఒక రోజు అంతా సీనుగాడితో తిరుగు, వాడు ఎంత సకల కళా వల్లబడో తెలిసిపోద్ది. అమ్మాయి అదవ జీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు. ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న దొబ్బేస్తున్నాడు, ఈదిలోకి వస్తే ఏమో ఆ లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు. అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా. ఏం ట్విస్ట్? రండి చూపిస్తాను. ఇంకెంత దూరం నడవాలి? నడవలేకపోతున్నా. ఇంక నడవడం నా వల్ల కాదే బాబు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా, లేకపోతే పరిగెత్తిస్తున్నా. ఏదో సచ్చినాడో కావాలని చేశాడు. కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు. అబ్సల్యూట్లీ రైట్. ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండోయ్. అసలేంటి నీ ప్రాబ్లం? ఏం కావాలి? మీరు అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి? హౌ మాకు క్లారిటీ ఏడ్చేవాళ్ళుగా. అంటే మాట్లాడేదేమీ లేదు కదా, మేము వెళ్ళొచ్చు కదా. బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా. అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో, దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో, తర్వాత మన తల తీసి ఆడి దీపులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కాకులు ఎత్తుకెళ్ళాయా? ఇప్పుడు వెళ్ళి 2-3 పిచ్చుకో. నువ్వు బాధాడు సూపర్ మామా. అనవసరంగా వాడితో గొడవెందుకు? నాకు అవసరమే. ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు. మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి. పాత అకౌంటా? పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆ దరిద్రుడు పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు. పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు. తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది. ఎప్పుడో 15 years బ్యాక్ ఇష్యూ. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? నువ్వు వాడికి ఫ్రెండ్వా నాకు ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మ మహాతల్లి, గుడికొచ్చి కూడా ఈ గొడవలన్నీ ఎందుకు? పద. ఆలోచనలు రావు బావా. రాశిగా ఆ పూజలు చేయించి ఈ పూజలు చేయించి ఆ రోజు పడిపోద్ది ఈ రోజు పడిపోద్ది అని నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు చేసుకుంటారు. అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవం చేస్తుంటే నించొని సినిమా చూస్తారా? రామ్ గోపాల్ శర్మ. చైత్ర పడాలంటే ఏదో మిరాకిల్ జరిగి లిల్లీ సైడ్ అవ్వాలే గానీ చెడగొట్టారు. వీళ్ళిద్దరు నీ పరువు తీసేస్తున్నారు వాళ్ళు. దీంతో కాదు, ఈ రాయి తీసుకుని వీళ్ళిద్దరు పొరలు బద్దలు కూడా చంపి అనుకోని ఇప్పుడు అసలు ఆడు మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు. అయినా నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ జరిగినంత ఊళ్ళో డబ్బేయడానిక? నీ మీద డప్పేస్తే నాకేం వస్తుందిరా? అల్లుడు మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట. అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురమ్మను. నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను. వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా మేకప్. యూత్ నాని ఇక్కడ. ఇట్రా. వస్తే కొడతావు, రాకపోతే చావ కొడతావు. సావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ రా. సూపర్ బా, అదిరిపోయింది. లిల్లీ నీకుంది. ఏమండి, అబ్బాయి ఏంటండి అలా ముదురు బెండకాయలా ఉన్నాడు? అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి. రేపు మీ కూతురు మా మాయం చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి. అవును
మీ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందంటే మామ ప్లీజ్ ఎందుకంత తొందర ఉండు. పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో చాలా తేడాలు వస్తాయి. అనుభవం మీద చెప్తున్నాను రా, విను. మావా నేను సెట్ చేస్తా కదా, నువ్వు ఓపిక పట్టు. ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు? అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య. తాతయ్య మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది. అవునవును అవును. పలహారాలు ఏమైనా పుచ్చుకుంటారా? అదిరిపోయిందిరా. కొంచెం ఆకలి వేస్తుందండి, అందుకే తినేస్తున్నాం. ఆ, తిండి ఎంతైనా తినొచ్చు కానీ తాకూడదు. ఆ? ఏంటండి మంచినీళ్ళ? కాదు బాబు, మందు. మా కుటుంబంలో మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్లే. అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా మద్యం వాసన అన్నా మాకు చిరాకు బాబు. మా మాయ కూడా అంతేనండి. ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారనుకో, ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు. అంత దూరం మందుకు మా మాయ. ఇదే కావాలి బాబు మాకు. అందుకే వయసు వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం. ఎంతైనా మేము అదృష్టవంతులం బాబు. ఏమండి మంచినీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా? ఏం బాబు మీరు మందు కొడతారా? ఆ అలవాట్లో పొరపాటు అండి. కమోష్ కమోష్ కమోష్. నేను చచ్చిపోతా అల్లుడు. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నీకు అసలు పెళ్లి ఎందుకు కావట్లేదు తెలుసా? మీలాంటి ఎదవలతో తిరగబట్టి మా నేను చెప్పేది నువ్వు. మావయ్య లేదు, బొక్క లేదు. మీ జట్టు ఈ రోజు నుంచి కట్ట. ముసలాడా యూత్ ఇక్కడ. మావా నువ్వు ఇప్పటికో 100 పెళ్లి చూపులు చూసుంటావా? అయితే ఇన్ని సంబంధాల్లో ఏ ఒక్కటి కుదరలేదంటే ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా. ఉండాలనుకో. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇంతకాలం నీకు తెలియని ఒక బ్రహ్మరహస్యం చెప్తా, వినుకో. బ్రహ్మరహస్యమా? ఏంటల్లుడు అది? మావా నీ లైఫ్ కి లవ్ మ్యారేజ్ రాసి పెట్టుంటే అరేంజ్ మ్యారేజ్ ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు? అల్లుడు మళ్ళీ నన్నేం మడతేయట్లేదు కదా. రే నిన్న మా గురుగారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారా? అదేరా నాని మావకు అతి త్వరలో లవ్ మ్యారేజ్ సెట్ అవుద్దని చెప్పలే? చెప్పాడు, కానీ రాత్రి క్వార్టర్ కొట్టినప్పుడు మ్యాటర్ మర్చిపోయాను మావా. రే మీరు నన్ను మరీ మోసేస్తున్నారా? మోసే అంత కటౌటా మావా నీది? అయినా అల్లుడు ఇప్పటికిప్పుడు నన్ను ప్రేమించే యూత్ బేబీ ఎవరు దొరుకుతారు? దొరుకుతారా? లిల్లీ. లిల్లీయా? అవును లిల్లీ. లిల్లీ రేయ్ కథ ఏంట్రా సైడ్ ట్రాక్ లోకి వెళ్తుంది? ఇదే మెయిన్ ట్రాక్. డైరెక్టర్ స్క్రీన్ ప్లే అదర్ కొట్టాడు, నువ్వు ఫాలో అయిపోతే. అయినా అల్లుడు అసలు ఆ లిల్లీ నన్నెందుకు ప్రేమిస్తుంది? అదే మావా మరి లవ్ అంటే. నన్ను ప్రేమించే అమ్మాయి దొరికిందని తెలిసేసరికి నా యువ రక్తం ఆనందంతో ఉరకలేస్తున్నాను. నువ్వు ఇదే ఊపులో ఉండు, ఊపేద్దాం. అల్లుడు ఈ రోజు నుంచి మీ లిల్లత్తని మీరేం అనకూడదు. ఈ రోజు నుంచి లిల్లీ మన కత్త, అది ఫిక్స్. పదండి. తాగండి రా, తాగండి. ఎవరైనా ఎంతైనా తాగండి. తాగినోడికి తాగినంత. ఒరే రాశిగా ఎంత బలవంతం పెట్టినా ఒక్క బీరు కొనిచ్చేవాడు కదా. ఇప్పుడేంట్రా సడన్ గా బీర్స్ చీర్స్? మాకు తెలియకుండా ఓపెనింగ్ సెరమనీ చేసేవేంటారు ఎక్కడన్నా? అదేం కాదు, అరెకరం పొలం కొన్నా మా గురువు గారి దయతో. అరెకరం కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడైనా? అంత గురువు గారి దయ. ఎకరం గట్టి కింద అమ్మాను, అరెకరం మెట్టు మీద కొన్నాను. ఏంటమ్మా చిలకరాజా, ఎక్కరు అమ్మి అరెకరం కొన్నావా? మావా ఇట్లాంటోడే వజ్రాలమ్మి వంకాయలు కొన్నాడంట. యు మీన్ వంకాయ? గురుగారు అంటావు, గురుదక్షిణ ఇచ్చారా మీ గురుగారికి? లేదురా. అయితే ఇప్పుడు ఇచ్చేద్దాం. ఏమిద్దారా? రే నీతో అరెకరం కొనిచ్చినందుకు ఆనందంలో మందు కొట్టాం, నీతో ఏకరం అమ్మిచ్చినందుకు
ఆవేశంలో అండి కొట్టాలా లేదా? కొట్టాలల్లుడు. కొడదాం. రేయ్, మీరు ఏదైనా చెప్పండి, మా గురుగారు ఏం చేసినా లోక్ కళ్యాణం కోసం చేస్తాడు. అబ్బా పవన్ కళ్యాణ్ కోసం చేసినట్టు చెప్పావు. నీ గురుగారి కళ్యాణం మేము చేస్తాం కదా. మా చెప్పేది వినరా. మా నువ్వు అనండి మా ప్లీజ్ మా పెద్దోడు.